టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన ఇంటిని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులకు సిద్ధం కాగా, విస్తరణలో తన ఇంటిని కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాల విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరుతూ ఆదివారం హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. మహారాజ్ అగ్రసేన్ నుంచి రోడ్ నంబర్ 45లో రోడ్డు విస్తరణకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరారు. తాను గత 25 ఏండ్లుగా అక్కడ నివాసం ఉంటున్నానని, ఒక్కసారిగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఇప్పుడున్న రోడ్డును 100 ఫీట్లతో నిర్మించారన్నారు. ఆ సమయంలో పార్కు సైడ్లో కొంత రోడ్డును వదిలిపెట్టినట్లు గుర్తు చేశారు. ఆ స్థలంలో రోడ్డు డెవలప్ చేస్తే సరిపోతుందని తెలిపారు. పార్కు చుట్టూ ఒక్కో దగ్గర ఒక్కో విధంగా రోడ్డు ఉందని, ముందుగా కేబీఆర్ పార్కు చుట్టూ 100 ఫీట్ల రోడ్డు వేయాలని ఆయన అధికారులను కోరారు. కాగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. అయితే రహదారి విస్తరణ వల్ల 306 ఇండ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని రోడ్డు నం 92లో ఉన్న కాలనీవాసుల ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విరంచి ఆస్పత్రి చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు విస్తరణ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించారని, దానివల్ల తమ ఇండ్లు, ఆస్తులు కోల్పోతున్నట్లు సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చామని కాలనీవాసులు పిటిషన్లో వెల్లడించారు. తాము ఏళ్లుగా ఉంటున్న ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్ల వినతిపత్రాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగతంగా మరో పిటిషన్ దాఖలు చేశారు.